మీ కంటెంట్లో దమ్ముండాలి. మీరు చెప్పింది మాట అని దమ్ముండి దమ్ముతో మీరు పని చేయండి. ఇంట్రెస్ట్ పెట్టి పని చేయండి. మీకు తప్పకుండా వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ అవుతుంది, మీరు సక్సెస్ అవుతారు. ఇలాగే పని చేయండి, మీకు తప్పకుండా వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ అవుతుంది. ఫైనల్లీ ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్లో ఎన్ని వీడియో అప్లోడ్ చేస్తే మన ఛానల్ గ్రో అవుతుంది అనేది మనకు క్వశ్చన్. సో ఈరోజు మన టాపిక్ ఈ కొత్త క్రియేటర్స్ వాళ్ళకి చెప్తున్నాను. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు రోజుకి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేయాలా, లేకపోతే ఎలా అప్లోడ్ చేస్తే మనకు గ్రో అవుతుంది. సో నేనైతే టాపిక్ దాని గురించి చెప్పబోతున్నాను. మనకి ఇప్పుడు చూడండి, సో ఇందాక మనం లాంగ్ వీడియో తీసినా, షార్ట్ వీడియో తీసినా, మీరు షార్ట్ వీడియో తీస్తే రెగ్యులర్గా తీస్తారా లేదా లాంగ్ వీడియో రెగ్యులర్గా తీస్తారా చూడండి. లాంగ్ వీడియో రెగ్యులర్ తీస్తారా అనుకోండి, లాంగ్ వీడియో. సో దానిపైన ఎన్ని వ్యూస్ వస్తున్నాయి చూడండి. సో మనకి ఇప్పుడు దానిపైన మనకు ఎక్కువ వ్యూస్ ఒక వీడియో మనకి పర్టికులర్గా ఒక వీడియో తీయండి. ఆ వీడియో పైన మనకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో ఒకసారి అల్గారం దాని పర్ఫార్మెన్స్ అయితే చూడండి. సో మనకి ఆడియన్స్ యూట్యూబ్ వాళ్ళు ఎంత పంపుతున్నారు, మనకు యూట్యూబ్ వాళ్ళు పంపుతున్నారు లేదా, సో అది చూడండి. చూసి మనకు లేదు మనకు యూట్యూబ్ వాళ్ళే పంపుతలేరు అంటే మనకు మనమే మీరు చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు కొత్త క్రియేటర్స్ చూడండి, కొత్త క్రియేటర్స్ ఎంత మంచిగా వీడియో తీయండి, ఎంత మంచిగా. ఇప్పుడు మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టి అయినా మీరు వీడియో తీయండి. వీడియో తీస్తే ఏమవుతుంది అంటే మనం ఎంత మంచి సక్సెస్, మనం thumbnail మంచిగా పెట్టేస్తున్నాం, సో మళ్ళీ డిస్క్రిప్షన్ మంచిగా పెట్టేస్తున్నాం, మళ్ళీ ట్యాగ్స్ మంచిగా ఇస్తున్నాం, సో అన్నీ మంచిగా చేస్తున్నాం, మళ్ళీ వ్యూస్ ఎందుకు వస్తలేవు అని అట్లా కూడా ఉంటుంది. అయితే మనకు రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తున్నాం ఒక 10-20 ఇట్లా వ్యూస్ వస్తాయి. మనం ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం, మనకు దుఃఖం వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, సో కష్టపడటం ఇంత కష్టపడంగా మనకి వ్యూస్ ఎందుకు వస్తలేవు అనేది కొత్త క్రియేటర్స్కి అయితే ఉంటుంది. నాకు కూడా దుఃఖం వస్తుంది. సో అట్లా అనేది నేను కష్టపడి వ్యూస్ ఇస్తాను కాబట్టి సో నేను చెప్తున్నా. సో నా ఎంటర్టైన్మెంట్ ఛానల్లో చూడండి చాలానే వ్యూస్ ఉంటాయి. రెగ్యులర్గా వీడియో తీస్తే, సో ఇప్పుడు ఒక వీడియో మీరు పర్టికులర్గా వీడియో ఒక 50-100 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. అట్లా ఎందుకు వ్యూస్ వస్తున్నాయి? ఇప్పుడు ఎంత మంచిగా వీడియో తీసినా మనకు వ్యూస్ వస్తలేమని కష్టపడుతున్నాం అంటే, మనం కొందరు కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంచి వీడియో, ఎంత మంచి కొత్తగా వచ్చినప్పుడు మంచి వీడియో తీస్తారు. ఇప్పుడు ఏ కేటగిరీ అయినా కానీ, సో ఎంటర్టైన్మెంట్ కానీ, వ్లాగ్ కానీ, సో ఏదన్నా కానీ, డాన్సింగ్, మ్యూజిక్, సంథింగ్ ఏదన్నా, గేమింగ్, సో ఇప్పుడు టెక్ ఛానల్ కానీ ఏదైనా కానీ మంచి వీడియో తీసి మనం డబ్బులు ఖర్చు పెట్టి వీడియో తీస్తాం. సో యూట్యూబ్ మంచి వీడియో ఒక 10 అయినా 20 అయినా మనం వీడియో అప్లోడ్ చేస్తాం. డైలీ ఒక వీడియో పెట్టినా 20 డేస్లో మనం 20 వీడియోస్ పోస్ట్ చేస్తాం. 20 డేస్ పోస్ట్ చేసిన తర్వాత మనకి కొత్తగా కదా, మనం కొత్తగా అయితే ఏమవుతుంది అంటే వాళ్ళు అసలు వ్యూసే రావు. అసలు వ్యూస్ అంటే రానంటే రావు. ఒక 5, 10, 20, 30 లేదా 50 ఇలా కూడా 100 కన్నా ఎక్కువ దాటది. అంత కష్టపడి వీడియో తీయంగా కూడా నాకు వ్యూస్ రావు. ఎందుకు రావు? నేను కూడా చెప్తున్నా. యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ పంపితేనే కదా ఫస్ట్ మనం అంత కష్టపడి వీడియో తీసినా కానీ యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ పంపితే కదా. యూట్యూబ్ వాళ్ళు ఒక 10 మంది, సో ఇప్పుడు ఎంత మంచి కంటెంట్ తీయట్లు యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ ఎంతమందికి పంపిండు? ఒక 10 మందికి పంపిండా, 20 మందికి పంపిండా, 50 మందికి పంపిండు, ఒక 100 మందికి పంపిండు. 100 మంది పంపిన తర్వాత కూడా మీకు వీడియోస్ ఎంతమంది చూసిండ్రు? ఒక 10 మెంబర్స్ చూసిండ్రా? ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్, ఒక 30 మెంబర్స్ చూసిండ్రు అనుకోండి. యాక్చువల్గా యూట్యూబ్ వాళ్ళు ఒక 100 మెంబర్స్కి పంపితే వాళ్ళ నుంచి సగం చూడాలి. 50 మెంబర్స్ చూసిండ్రు అనుకోండి, అలగా మెరుగుతుంది. సో ఇంకా ఇంప్రెషన్ ఇంకొక 200 మందికి పంపుతారు అట్లా. సో మీ వీడియో చూడకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఈయనే ఉండు బాబు, నువ్వు ఇంతకన్నా ఎక్కువ మంచి మీ కంటెంట్లో దమ్మే లేదు కదా, మీ కంటెంట్లో దమ్ము ఉండాలి. అసలు మీ వీడియో తీస్తున్నా, మేము వీడియో ఎంత మంచిగా తీస్తున్నా, ఇట్లా కంటెంట్లో దమ్ము ఉన్నాయి అనుకో, ఆడియన్స్కి ఇంప్రెస్, మన వాయిస్, మన యాంకరింగ్ ఇంప్రెస్ కలగాలి. ఇంప్రెస్ తగిలితేనే వాళ్ళకు మంచిగా అనిపిస్తేనే మనం వీడియోలో వెయిట్ చేస్తాం, లేకపోతే స్కిప్ చేస్తాం అట్లా. సో అట్లా వెయిట్ చేయాలి, వెయిట్ చేసేటట్టు మనం మాట్లాడాలి. సో అట్లా నేనది. సో వాళ్ళకి వెయిట్ చేసేటట్టు మీరు చేయండి, మీకు తప్పకుండా. సపోజ్ మనం ఇంప్రెషన్ ఒక 100 మందికి పంపిండి అనుకోండి, 100 మందికి పంపిండి అనుకుంటే మీకు 50 మంది చూసింటారు అనుకోండి, 50 మెంబర్స్ చూస్తున్నారు అనుకోండి. 50 మెంబర్స్ చూసిన తర్వాత ఒక 200 మంది ఎక్స్ట్రా పంపుతాడు. 1K పంపచ్చు, 2K పంపచ్చు, 1 lakh కూడా పంపచ్చు, 1 million కూడా పంపచ్చు. అట్లా ఒకసారి మీరు క్లిక్ అయింటారు అనుకోండి, చాలా సక్సెస్ అవుతుంది. సో సక్సెస్ ఎట్లా అవుతుంది? మనం మానిటైజేషన్ కావాలంటే 4000 వాచ్ అవర్స్ కావాలి, లేదా 1000 సబ్స్క్రైబ్స్ కావాలి. 1000 సబ్స్క్రైబ్స్ అయితే మనకు 4000 వాచ్ టైం కూడా కావాలి. రెండు అవుతేనే మనకు ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఏదో ఒక వీడియో వైరల్ అయితే అది ఒక లక్కీ వీడియో ఉంటుంది. ఆ లక్కీ వీడియో మనకు వైరల్ అయిపోయింది అనుకోండి, ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? మానిటైజేషన్ అయితే ఇంకా వీడియోస్ తీస్తాం. వీడియో తీసిన తర్వాత ఏమవుతుంది? ఇంకా మనకు వీడియోస్ అనేది డౌన్ అవుతుంది. ఏదో ఒక లక్కీ వీడియో మనకు వైరల్ అయింది అనుకోండి, అది ఇంకా అంతే వస్తుంది. మనకేం కావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్
అన్ని వీడియోస్కి వ్యూస్ రావాలా, ఏ ఒక్క వీడియోకు కూడా డౌన్ కావద్దు. అన్ని వీడియోస్కి వ్యూస్ వస్తేనే మన ఇంట్లో మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, దానికి మనకు ఫలితం దొరుకుతుంది. అట్లా మీరు ఒక వీడియో వైరల్ అయిందనుకోండి, ఖుషి కాకండి. అన్ని వీడియోస్కి వ్యూస్ రావాలా, అన్ని వీడియోస్కి వ్యూస్ వస్తేనే మనకు లక్ అన్నట్టు. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే చాలా టైం పడుతుంది. మీరు టైం తీసుకోండి, చాలా మంచిగా రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు క్రియేటర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మంచి లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇందులో కార్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. నేను ఇందులో చూస్తున్నా కాబట్టి నేను చూస్తున్నా. నేను కూడా రీసెంట్లీ 3 months అవుతుంది నేను ఛానల్ ఇది పెట్టి. నేను 3 monthsలోనే నేను ఇంత మీకు చెప్తున్నా. సో నాకైతే ఇంకా నాకు కూడా వ్యూస్ వస్తలేవు, వ్యూస్ వస్తాయని నేను కూడా ధైర్యంతో ఉన్నా. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎన్ని వీడియోస్ తీస్తే కాదు, మీ కంటెంట్లో దమ్ము ఉండాలి. మీరు చెప్పింది మాట అని దమ్ముతో మీరు పని చేయండి, ఇంట్రెస్ట్ పెట్టి పని చేయండి. మీకు తప్పకుండా వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ అవుతుంది, మీరు సక్సెస్ అవుతారు. ఇలాగే పని చేయండి, మీకు తప్పకుండా వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.